ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయమని రాజమహేంద్రవరం కాకినాడ ప్రాంగణంలో 37.78 కోట్లతో అభివృద్ధి పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించామని విసి ఆచార్య కె పద్మరాజు తెలిపారు. కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ లోని 3 కోట్లతో రోడ్ల నిర్మాణానికి 4.5 కోట్లతో నూతన మహిళా వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అలాగే రాజమహేంద్రవరం క్యాంపస్ లో చాలా కాలంగా నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను 30.28 కోట్లతో పునః ప్రారంభించడానికి పూజలు నిర్వహించారు. విసి ఆచార్య కె పద్మరాజు, రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్ మరియు విశ్వవిద్యాలయ అధికారులు హాజరై సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. పద్మరాజు మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం కాకినాడ క్యాంపస్లోని 37.78 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, యూనివర్సిటీ ఇంజనీర్లు డాక్టర్ కె నూకరత్నం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ దీప్తి, ఈసీ మెంబర్ గంధం నారాయణరావు, ఏపీఈ డబ్ల్యూఐడిసి ఈఈ జైకర్, ఆర్ఎండ్బి డిఈ మధుసూదన్ రావు, ప్రిన్సిపల్స్, డీన్స్, కోఆర్డినేటర్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. 28 కోట్లతో 2 బిల్డింగ్లు రీస్టార్ట్ చేయడం జరిగింది. బోత్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్, ఇంకోటి రెండవది ఎగ్జామినేషన్స్ బిల్డింగ్ కూడా. ఇది ఈ యూనివర్సిటీ హిస్టరీలోనే ఒక మంచి రోజు. ఎందుకంటే ఒకే రోజు 4 బిల్డింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంబీఏ బిల్డింగ్ ఒకటి, అలానే ఎంఎస్ఎన్ క్యాంపస్లో ఉమెన్స్ హాస్టల్, తర్వాత సిసి రోడ్స్. ఉమెన్స్ హాస్టల్ వచ్చి 4.5 crores, సిసి రోడ్స్ 3.3 crores స్టార్ట్ చేయడం జరిగిందండి. అట్లనే 11వ తారీఖున తాడేపల్లిగూడెం క్యాంపస్లో 3 కోట్ల వర్క్ అనదర్ సిసి రోడ్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్కి కొత్త బిల్డింగ్ కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నాం మేము. అట్లనే ఒక సెక్యూర్ ఎన్వైరన్మెంట్లో ఎగ్జామినేషన్స్ జరగాలని భావిస్తూ ఉన్నాం. ఈ రోజుని ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఉచిత శిక్షా అభియాన్ పిఎం ఉషా స్కీమ్లో సుమారు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా 12 కోట్లు పెట్టి ఒక అల్ట్రా మోడర్న్ గ్రీన్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం. అండ్ సుమారు 2 కోట్ల రూపాయలు పెట్టి మోడరేషన్ ఆఫ్ డిఫరెంట్ బిల్డింగ్స్ చేస్తున్నాం. అండ్ సుమారు 97 ఎక్విప్మెంట్ 6 కోట్లతో కొంటున్నాము. బేసికల్గా రీసెర్చ్ అండ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.